ఫస్ట్ కస్టమర్కి యూ కట్ చేసాం, కస్టమర్ అడిగారని. నార్మల్ యూ కట్ చేసాం. హెయిర్ అయితే బాగా రఫ్ ఉంది, చూస్తున్నారా, చాలా రఫ్గా ఉంది. ఇప్పుడు మనం కెరాటిన్ ట్రీట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ హెయిర్ అంతా షాంపూ చేస్తున్నాం. హెయిర్ అయితే బాగా రఫ్ ఉందని చెప్పి 3 టైమ్ వాష్ చేస్తున్నాం. ఇది షాంపూ, ఫస్ట్ క్రీమ్. షాంపూ 3 టైమ్స్ ఎందుకు చేస్తున్నామంటే ఆయిల్ కానీ జిడ్డు కానీ మనకి ఏమైనా ఉంటే కెరాటిన్ క్రీమ్ అనేది కరెక్ట్గా పట్టదు, ట్రీట్మెంట్ కరెక్ట్గా రాదు మనకి. షాంపూయింగ్ అయిపోయిన తర్వాత హెయిర్ డ్రైయర్ చేస్తున్నాము. అలా డ్రైయర్తో కొంచెం డ్రై చేసుకుంటున్నాం. హెయిర్ డ్రై చేసిన తర్వాత క్రీమ్ని అలా అప్లై చేస్తున్నాం. లైట్గా క్రీమ్ తీసుకొని స్కాల్ప్కి కొంచెం గ్యాప్ ఇచ్చి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కొంచెం గ్యాప్ ఇస్తూ అప్లై చేయాలి. ఎండ్స్ వరకు కూడా హెయిర్ అంతా ప్రాపర్గా క్రీమ్ అప్లై చేయాలి. చిన్న చిన్న లేయర్స్ తీసుకొని క్రీమ్ని ప్రాపర్గా మనం అప్లై చేయాలి. హెయిర్ని ఫస్ట్ అలా నీట్గా కూమ్ చేసుకొని స్కాల్ప్కి కొంచెం గ్యాప్ ఇస్తూ మనం క్రీమ్ అప్లికేషన్ అనేది జరుగుతుంది. ఈ క్రీమ్స్ తీసుకుంటున్నాం ఇప్పుడు మనం. కొంచెం ఎక్స్పెన్సివ్, బట్ రిజల్ట్ అయితే చాలా బాగుంది. మనకి 29,500 పడుతుంది. కొంచెం కాస్ట్ ఎక్కువే, కానీ రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంది మనకి. అలా క్రీమ్ అంతా అప్లై చేసిన తర్వాత హెయిర్ని చిన్న చిన్న లేయర్స్ కింద నుంచి చిన్నగా తీసుకొని ఒక్క లేయర్ని మనం హెయిర్ని 15 to 20 టైమ్స్ ఐరన్ చేస్తున్నాం. ఇక్కడ పర్మనెంట్ ట్రీట్మెంట్స్లో మనకి ఐరనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక చిన్న చిన్న లేయర్స్ తీసుకొని ఐరనింగ్ మాత్రం చాలా ప్రాపర్గా చేస్తున్నాం. ఆ విధంగా చిన్న చిన్న లేయర్స్ తీసుకొని పై వరకు కూడా మొత్తం హెయిర్కి అలా ఐరన్ చేయాలి. మనం క్రీమ్ పైన ఐరన్ చేస్తున్నాము. ఎలాంటి వాష్ లేకుండా క్రీమ్ అప్లికేషన్ చేసిన తర్వాత ఫుల్ హెయిర్ అంతా ఐరనింగ్ చేస్తున్నాం. ఒక్కరే చేస్తే చాలా టైం పడుతుంది కస్టమర్కి. మనకి ఇక్కడ ఫైనల్ లుక్ వచ్చేసరికి ఇంత బాగా వచ్చింది చూడండి, చాలా బాగుంది.